అల్లూరు జిల్లా రంపచోడవరంలో గిరిజన సంక్షేమ గృహాలను ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ళ బోజిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. కేజీబీబీ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం వసతి గృహాల సౌకర్యాలపై చైర్మన్ బోజిరెడ్డి ఆరా తీశారు. విద్యార్థులకు బాత్రూంలు సరిపడలేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చైర్మన్ దృష్టికి తెలిపారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చైర్మన్ బోజిరెడ్డి హామీ ఇచ్చారు. రంపచోడవరంలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించడం జరిగింది. పిల్లలతో పాటు కలిసి భోజనం చేయడం జరిగింది. పిల్లలకి పప్పు వడ్డన చేయడం జరిగింది. పిల్లలతో కలిసి భోజనం చేసిన తర్వాత రుచికరంగానే ఉంది. కాకపోతే ఈ రోజు పప్పు ఆకుకూర వండాల్సి ఉంటే ఆకుకూరలు లేకుండా క్యాబేజ్ వండడం జరిగింది. ఆకుకూరలు వండమని హెచ్చరించడం జరిగింది. అలాగే ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థులు బాగానే ఉన్నారు. ప్రస్తుతానికి అయితే బాగానే గమనించడం జరిగింది. ఏపీఆర్ పాఠశాలలో అయితే సీట్ల శాతం పెంచాల్సిన అవసరం ఉంది. 80 మందికి పిల్లలకి అడ్మిషన్లు ఇచ్చారు. కానీ ఇంకొక 40 మంది వరకు కానీ ఒక సెక్షన్ పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు సదుపాయాలు కొంచెం అరకొరగా ఉన్నాయి. అంటే బాత్రూమ్లు కానీ, నీటి సదుపాయం కానీ, మంచినీటి సదుపాయం కానీ అరకొరగా ఉంది. అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని సక్రమంగా అమలు జరిగేలా